Hello everyone, welcome back to Arjun IT Technologies. Myself Ramkrishna, Management of Arjun IT Technologies. ఈరోజు ఈ వీడియోలో మన ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఎలా కండక్ట్ చేస్తాము అనే టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అవుతున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి, ఎందుకంటే మా వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియోలోకి వచ్చాక ఫస్ట్ థింగ్ మనల్ని అడిగే పాయింట్ ఏంటంటే అందరూ సార్ మీ లొకేషన్ ఎక్కడ అని అడుగుతున్నారు. మన లొకేషన్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ ఎంహెచ్ఆర్ హౌస్, ఆపోజిట్ టు హిమాలయ బుక్ వరల్డ్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇక ట్రైనింగ్ విషయానికి వచ్చేస్తే మన దగ్గర 100% ట్రైనింగ్ ఉంటుంది, విత్ 100% ప్లేస్మెంట్ ఉంటుంది. ఇక్కడ 100% అని ఎందుకు అంటున్నానంటే మన దగ్గర బోత్ ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. బట్ మేము మ్యాక్స్ ఆఫ్లైనే ప్రిఫరెన్స్ ఇస్తాము, ఎందుకంటే ఆఫ్లైన్లో అయితే మేము ఉంటాము, మేము ఉండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏమన్నా ఉన్నా మేము ఇక్కడే ఉంటాం కాబట్టి సో వీ క్యాన్ హ్యాండిల్ అనమాట. 100% అంటుంటే ఏం లేదండి. ఇక్కడ 100% మేము ఎందుకు అంటున్నామంటే మన దగ్గర ఏదో 1 hour క్లాస్ అయిపోయింది వెళ్ళిపోయారు అన్నట్లు ఉండదు. మా దగ్గర ఫుల్ స్టాక్ ట్రైనింగ్ విత్ ఫుల్ టైం ట్రైనింగ్ ఉంటుంది అనమాట. మార్నింగ్ వస్తే ఆటోమేటిక్గా ఈవినింగ్ వరకు డే మొత్తం ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు క్లాస్ అయిపోతుంది మార్నింగ్ 9:30 10 కల్లా క్లాసెస్ అయిపోతాయి. ఆ క్లాసెస్ అయిపోయాక ప్రాక్టీస్ చేయాలి ఉంటుంది. ప్రాక్టీస్ అయిపోయాక ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ ఉంటుంది 1కి. లంచ్ బ్రేక్ అయిపోయాక ఆఫ్టర్ లంచ్ బ్రేక్ ఇక్కడ వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తామన్నమాట. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం వల్ల యూస్ ఏముంటుందని మీరు అనుకోవచ్చు. మాక్ ఇంటర్వ్యూస్ వల్ల ఏమవుతుందంటే డైలీ మాక్ ఇంటర్వ్యూస్ వల్ల ప్రాక్టీస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈవెన్ మీరు నార్మల్ ఇంటర్వ్యూస్ మెయిన్ ఇంటర్వ్యూస్లో అటెండ్ అయ్యేటప్పుడు మీకు ఆ నర్వస్ అనేది ఉండదు. ఏ ఇన్స్టిట్యూట్లో అయినా, ఓన్లీ మన ఇన్స్టిట్యూటే కాదండి, ఏ ఇన్స్టిట్యూట్లో అయినా మీకు సబ్జెక్ట్ అంటూ ఒకటే ఉంటుంది. సేమ్ మాడ్యూల్స్ ఉంటాయి, సేమ్ టాపిక్స్ ఉంటాయి, సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ మీకు అది డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ద వే ఆఫ్ టీచింగ్. మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఎట్లా మీకు టీచ్ చేస్తున్నారు, లైక్ అంటే డెప్త్గా వెళ్తున్నారా, బేసిక్స్ చెప్తున్నారా అనేది, అండ్ ఇంకోటి వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ అనమాట. ఇవి డిఫరెన్స్ మీరు గుర్తించాల్సి ఉంటుంది. అండ్ ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్ విషయానికి వస్తే .NET ఫుల్ స్టాక్ కానీ, జావా ఫుల్ స్టాక్ కానీ, పైథాన్ ఫుల్ స్టాక్ కానీ, ఏ సబ్జెక్ట్ అయినా ఒకటే ఉంటుంది ఏ ఇన్స్టిట్యూట్లో అయినా. ఇంకొకటి ప్లేస్మెంట్స్ ఎలా ఇప్పిస్తారు, ప్లేస్మెంట్ విషయానికి వచ్చేస్తే ప్లేస్మెంట్స్ ఎలా ఇప్పించగలరు మీరు అనుకుంటే, ఒకటి ఇక్కడ మేము బ్యాక్ డోర్స్ కానీ ఇట్లాంటివి ఎంకరేజ్మెంట్ అంటూ ఏమి ఉండవండి. మన దగ్గర ఏంటంటే ఇప్పుడు మనతో కొన్ని కంపెనీస్ టైఅప్ అయి ఉంటాయి, అండ్ కొంతమంది రిక్రూటర్స్తో కూడా మేము పర్సనల్ కాంటాక్ట్లో ఉంటాం, లింక్డ్ఇన్ కానీ, నౌకరీ కానీ, ఇట్లాంటి వాటిల్లో. అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ మన దగ్గర 2+ years ఎక్స్పీరియన్స్ ఉంటారు, 3+ years ఎక్స్పీరియన్స్ ఉంటారు, 5+ years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు, ఎంతోమంది ఉంటారు కదా. సో ఇప్పుడు కంపెనీస్లో వేకెన్సీస్ పడ్డప్పుడు ఆ రిక్రూటర్స్ ఏంటంటే మాకు కాల్ చేసి పర్సనల్గా, సార్ ఇట్లా 2+ వేకెన్సీస్ ఒక 5 ఉన్నాయి, 3+ years వేకెన్సీస్ 6 ఉన్నాయి, అట్లా మాతో మాట్లాడినప్పుడు మన దగ్గర ఉన్న బ్యాచెస్లో వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళ రెజ్యూమ్స్ మేము వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము. అండ్ ఆ రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ అయితేనే వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయి. అండ్ ఇంటర్వ్యూస్ కూడా వాళ్ళు హ్యాండిల్ అవ్వగలరు, ఎందుకంటే మేము ఇక్కడ ప్రతిదీ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఆఫీస్ లోపలికి వెళ్ళాక ఎట్లా హ్యాండిల్ అవ్వాలి, ప్రతిదీ మేము ఇక్కడే డిస్కషన్ ఉంటుంది. అండ్ ఈవెన్ మేము అందుకే అంటున్నాం మన దగ్గర ట్రైనింగ్ అయితే మీకు మా నుంచి 100% ఉంటుంది. ఇంకొకటి మేము ఎంత ఎఫర్ట్స్ పెడతామో మీరు అంత ఎఫర్ట్స్ పెడితేనే మీకైతే అల్టిమేట్గా అవుట్పుట్ అనేది ఉంటుందండి. అంతేగాని ఏదో ట్రైనింగ్కి వచ్చాము నేర్చుకుంటున్నాము అని ఉంటే మాత్రం ఏముండదు. ఇక్కడ ఏంటంటే అల్టిమేట్గా ఆ ఇంట్రెస్ట్ అనేది మీ నుంచే ఉండాలి. ఇన్ కేస్ మేము మీకు 50% ఇస్తే అది రిమైనింగ్ 50% మీరు మీ అంతటా ఓన్గా మన దగ్గర ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఈ విధంగా 100% మేమైతే మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ ట్రైనింగ్ విషయం అయితే ప్లేస్మెంట్ విషయం కానీ 100% మేమే రెస్పాన్సిబుల్గా ఉంటాము. ఇంకొక విషయం ఏంటంటే నన్ను చాలా మంది రీసెంట్గా అడుగుతున్న విషయం ఏంటంటే, అన్న ఇట్లా మనకి ఐటీ లేఆఫ్స్ అవుతున్నాయి, ఫ్యూచర్లో ఏమన్నా ఐటీకి ఏమన్నా రిస్క్ ఉంటుందా, లేకపోతే ఇంకా ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయా ఉండవా, ఇప్పుడు మేము ట్రైనింగ్ అవుతాము బట్ అప్పుడు ప్లేస్మెంట్స్ లేకపోతే ఏంటని ఎంతోమంది అడుగుతున్నారు. ఇక్కడ మార్కెట్లో మనకి ఎప్పుడే ఫీల్డ్ డౌన్లో ఉంటుంది, డిమాండ్లో ఉంటుందని ఎవరు ప్రెడిక్షన్ ఇవ్వలేమండి. అట్లా అని చెప్పి ఐటీ లేకుండా ఏమి ఉండదు. ఐటీ లేకపోతే అది డెవలప్మెంట్ అంతా ఆగిపోతుంది కదా. ఐటీ లేకుండా ఏమి ఉండదు. బట్ మీరైతే ఎవరైతే ఐటీలోకి రావాలని అనుకుంటున్నారో, ఎవరైతే ఐటీలో లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పే ఒకే ఒక్క సజెషన్ ఏంటంటే
ఐటీలో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా 100% మంచిగా ఉండాలి, నీట్గా ఫ్లో అవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అది కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం టైం పట్టినా పర్లేదు, మీ సబ్జెక్ట్ అనేది మీరే ఇన్వాల్వ్ అవ్వండి, ప్రాక్టీస్ అవ్వండి, నేర్చుకోండి. అది స్కిల్స్ ఉంటే ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా మీది అది డిమాండ్ అవ్వచ్చు, అది ఎప్పుడైనా డిమాండ్లోనే ఉంటాం మనం. సో ప్రాక్టీస్ అవ్వండి, మంచిగా ఫోకస్ పెట్టండి సబ్జెక్ట్ మీద. లే ఆఫ్స్ ఇవన్నీ ప్లేస్మెంట్స్ ఉంటాయా ఉండవా అంటే అది ఎవరం ఎప్పుడు ప్రిడిక్షన్ ఇవ్వలేము కదా. ఇప్పుడు ఐటీ ఫీల్డే కాదు, అది బిజినెస్ ఫీల్డ్ అయినా అలానే ఉంటుంది, స్టాక్ మార్కెట్ అయినా అలా ఉంటుంది. ఏ ఫీల్డ్ అయినా ఎప్పుడు డిమాండ్లో ఉంటుందో డౌన్లో ఉంటుందో ఎవరం ప్రిడిక్షన్ ఇవ్వలేము. సో నేను చెప్పే విషయం ఏంటంటే గో విత్ ద ఫ్లో అండి, అంతే. ఇంకంతకంటే మనం ఏం చేయలేము. బట్ ఐటీలోకి ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అవ్వాలనుకున్న వాళ్ళు అయితే మాత్రం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే 100% మీ ఎఫర్ట్స్ అయితే ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అయితే ఉండాలి. ఇదైతే 100%. సో వీటన్నిటిని మైండ్లో ఉంచుకొని, రిమెంబర్గా ఉంచుకొని, ఎవరైతే మీ లైఫ్ని ఐటీలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే నాన్ ఐటీ నుంచి ఐటీకి మంచి ప్యాకేజ్ కోసం షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మన ఆఫీస్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా టీం మీకు రెస్పాండ్ అవుతారు 100%. అండ్ ఈవెన్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, లైక్ కెరీర్ గ్యాప్ గురించి కానీ, లేకపోతే ఎట్లా ఇన్వాల్వ్ అవుదాం, ఏ టెక్నాలజీ నేర్చుకుందాం అని ఏమన్నా డౌట్స్ ఉన్నా మాకు కమెంట్ బాక్స్లో కమెంట్స్ పెట్టండి, మేము మీకు 100% రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.